మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ మున్సిపాలిటీగా మన హైదరాబాద్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఇంకా రైజింగ్ 2047 అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు ఈ మున్సిపల్ ఎన్నికల గురించి అవ్వచ్చు, వీటి గురించి? మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ మాదిరిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఏకపక్షంగా చాలా రేర్ కేసెస్ ఉంటాయి. ఓకే. ఇందులో కూడా ఏకపక్షంగా వచ్చేటువంటి మున్సిపాలిటీస్ ఉండొచ్చేమో. హ్మ్. హ్మ్. మన దగ్గర అయితే ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది. ఆ! ఇది కల్లకుర్తిలో. అవును. డెఫినెట్గా బీజేపీ వాళ్ళు చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ మేము ఎట్లయినా రూలింగ్ ఉన్నాం చేస్తాం అంతా. హ్మ్. హ్మ్. అన్నిటికీ నిలబెడతారు, వాళ్ళు కూడా నిలబెడతారు, నిలబెట్టరు అనట్లేదు. హ్మ్. మేమందరం కూడా రూలింగ్ పార్టీలో ఉన్నాం. ఒకటి బాధ్యత ఉంది నాకు. హ్మ్. మా కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడం అంటే వాళ్ళకు కొన్ని పదవులు వచ్చేటట్టుగా ఉండాలి కదా. హ్మ్. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి నేను ఇంటింటికి తిరిగైనా వాడ తిరిగైనా కూడా అందరినీ గెలిపించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. హుహు. హ్మ్. ఓకే. 100% నా శక్తి మేర నేను డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను. హ్మ్. అంత మాత్రాన అన్నీ వస్తాయని నేను చెప్పలేను. హ్మ్. హ్మ్. చెప్తే అది అతిశయోక్తిగా అనిపిస్తుంటుంది. అవునవును. హ్మ్. రావడానికి ప్రయత్నం చేస్తాను. హ్మ్. నా ప్రయత్నం లోపం ఉండకూడదు. హ్మ్. ఎందుకంటే నా కోసడానికి 6 నిమిషాలు కార్యకర్తలు పనిచేసిండ్రు. అవును. ఇప్పుడు ఆ కార్యకర్తలకు ఒక అవకాశం వచ్చింది రిజర్వేషన్ ప్రకారం. హ్మ్. కొంతమందికి వస్తుంది, హ్మ్. అందరికి రాకపోవచ్చు. అదే అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని గెలిపించుకోవడానికి నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు నాకు అండగా ఉన్నారు. హ్మ్. వాళ్ళు నన్ను గెలిపించడానికి పూర్తి స్థాయిలో పనిచేసిండ్రు. హ్మ్. వాళ్ళందరూ చేయబట్టి నేను గెలిచిన. అవును. కాబట్టి నేను వాళ్ళ కోసం పనిచేయాలి. హ్మ్. కాబట్టి అవి గెలవడానికి అవకాశం ఉంది. హ్మ్. మీరు ఇంకో రెండవది ఏం మాట్లాడారంటే గతంలో అట్లా లేదు ఇప్పుడు వస్తుందా అనేది మీకు ఒక హ్మ్. ఆలోచన. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే జిహెచ్ఎంసీలో నిజమే మీరు అనుకున్నట్టుగా ఒక సీటు కూడా గెలవలేదు అప్పుడు. హ్మ్. ఇప్పుడు చాలా పెద్ద హ్మ్. హైదరాబాద్ అంటే చాలా పెద్దది తయారు చేయాలనేది పెద్దది ముఖ్యమంత్రి గారికి కోరిక, అందరికి మనకు కూడా ఉంటుంది. ఉంది. ఆ! మీరు కూడా హైదరాబాద్ అందరికీ ఉంటుంది కదా. ఆ! హైదరాబాద్ అంటే మంచిగానే అవును. హ్మ్. ఉండాలనుకుంటాం. మన ఊరు కూడా చాలా బాగుండాలనుకుంటాం. అవును. అందులో మనం బాగుండాలని అనుకున్నా హ్మ్. మన హ్మ్. ఊరు చాలా బాగుండాలనుకుంటాం, మన రాష్ట్రం బాగుండాలనుకుంటాం, హ్మ్. మన దేశం కూడా చాలా బాగుండాలనుకుంటాం. హ్మ్. అందులో ఇదేం లేదు. అవును. ఎక్కడికక్కడికి ఒక్కొక్క స్టేజ్కి అది ఉంటుంది. అంటే హైదరాబాద్ తీసుకున్నట్లయితే మీకు హ్మ్. హ్మ్. అప్పుడు రాకపోవచ్చు. హ్మ్. గా- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది హ్మ్. చూడండి. కంటోన్మెంటు సరే దురదృష్టవశాత్తు అది అవును. వికెట్ అయింది. అది అవును. హ్మ్. రావాలని కోరుకోవద్దు మనం. హ్మ్. 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 వచ్చింది కానీ ఎలక్షన్ చేయాల్సి వచ్చింది. హ్మ్. సాంప్రదాయం వాళ్ళకే వదిలిపెట్టేది ఉన్నా కూడా అందరు నిలబడుతుండ్రు కాబట్టి ఎవరికో నిలబడితే ఈ పార్టీకి నష్టం జరుగుతుంది కదా. హ్మ్. హ్మ్. ఆ సాంప్రదాయాన్ని సరే అందులో వచ్చినప్పుడు మరి గెలిచింది కదా హ్మ్. కాంగ్రెస్. కాంగ్రెస్ గెలిచింది కంటోన్మెంట్. తర్వాత దురదృష్టం మళ్ళీ ఒకటి అనుకోవడం మంచిది కాదు. మరి జూబ్లీ హిల్స్ కూడా మళ్ళీ హ్మ్. వచ్చింది, బై ఎలక్షన్స్. బై ఎలక్షన్ వచ్చింది. ఎక్కడికి పోయినా అదే నేను అదే అంటున్నా. అంటే ఆ బై ఎలక్షన్లో మంచిగా వచ్చింది కదా. ఆ! 25,000 దాదాపు 25,000 ఓట్లు అనుకుంటాను, అవును. బహుశా నాకు అవును. హ్మ్. గుర్తులేదు. హ్మ్. 25,000 ఓట్లతోటి గెలిచింది. హ్మ్. నేను కూడా వెళ్ళినా తిరిగిన. హ్మ్. జనరల్గా ఏమంటుంటారంటే బై ఎలక్షన్ వస్తే రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని. హ్మ్. మరి హ్మ్. మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా రూలింగ్ పార్టీలో ఆధ్వర్యంలో వస్తున్నాయి కాబట్టి అంటే డెఫినెట్గా అది బాగుంటుంది, అది న్యాచురల్గా అది ఉంటుంది. జనరల్ ఇప్పుడు జనరల్ ఇష్యూ ఇప్పుడు అది కాకుండా కూడా హైదరాబాద్లో కూడా హ్మ్. రేవంత్ రెడ్డి గారు వారి దగ్గరనే ఉంది మున్సిపల్ శాఖ కూడా. హ్మ్. హ్మ్. ముఖ్యమంత్రి అయినా కూడా ఈ శాఖను వారి దగ్గర పెట్టిండ్రు, ఎడ్యుకేషన్ వారి దగ్గర పెట్టుకుంటారు. అవును. కాబట్టి ఇది బాగా చేయాలనేది వారి హ్మ్. యొక్క ప్రయత్నం. ఈ మూసి దాన్ని అంతా ప్రక్షాళన చేసిన తర్వాత. చేసి దానికోసం ఫండ్స్ పెట్టాలి అనేది దానికి. హ్మ్. ఈవెన్ నేను వేరే నాకేమి ఎవరిని పోయి అడగడానికి కూడా ఇబ్బంది లేదని మోడీ గారి దగ్గరికి ఎన్నోసార్లు పోతుండ్రు, మంత్రులు వెళ్తుండ్రు. హ్మ్. హ్మ్. కాబట్టి డెవలప్మెంట్ కోసానికి, హ్మ్. రాష్ట్రం డెవలప్మెంట్ కోసానికి ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్నాం, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అవును. కాబట్టి వారు ఏం చేస్తారు, సాధ్యమైనంత వరకు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మరి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది, అయినా సరే పోయేసి ఆయన అడిగి ఎట్లా ఏ విధంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటారు. హ్మ్. మేము ఎట్లయితే వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాం, వారు వెళ్ళేసి ఇంకా కూడా ఎక్కడెక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉందో తీసుకొస్తూ ఉన్నారు. సో, అంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలకు, మినిస్టర్‌లకి సేమ్ రేవంత్ రెడ్డి కావచ్చు. అంటే డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మనకు ఎంపీ సీట్లలో గూడా కనీసం ఒక్కడంటే ఒక్క సీటు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి చూపియండి అని చెప్పి ఛాలెంజ్ చేసిండు. మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో ఇందాక మనం అనుకున్నప్పుడు అక్కడ గూడా బీఆర్ఎస్ మీకు దమ్ముంటే గెలిచి చూపియండి అన్నారు.
ఎట్లా వస్తుంది సార్ మీరు అంటే అంటే ప్రజల మద్దతు. ఆ, అంటే రేవంత్ రెడ్డి గారు అట్లా ఛాలెంజ్ చేసి ఆయన మాట్లాడుతుండ్రు అని అంటే మీరు చెప్పిన దాంట్లో ఉమ్, ఒకటి కూడా రాదంటున్నారు అంటే ప్రజల మద్దతు, ప్రజల నాడి తెలుసు వారికి. ఉమ్, అందరికీ తెలియవచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అప్పుడు అన్నారు. ఉమ్, కానీ గెలుస్తుంది ఏంటిది ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది కదా. ఉమ్, మరి రేవంత్ రెడ్డి గారు మరి పనులు చేస్తుండు, ఉమ్, రోజు నిరంతరం కృషి చేస్తుండు డెవలప్మెంట్ కోసం. కానీ ఈ ప్రభుత్వం నడిపించడం కోసానికి ఉమ్. ఎక్కడో కూర్చోట్లేడు, ఎక్కడ అలసటైందని మొన్న చెప్తున్నా కూర్చోట్లేదు. కదా, నైట్ 9 గంటలకు ఇప్పుడు పని ఇప్పుడు చేసిన వాడు. దావోస్ వెళ్ళిండు. ఉమ్, కొంతమంది అంటాడు 28,000 కోట్లే వచ్చినాయి, 28,000 కోట్లు తీసుకురావడం మామూలు విషయం ఏం కాదు. అవును. 5 లక్షల కోట్లు కూడా తీసుకొచ్చి ఉంటారు, నేను కాదనట్లేదు. ఉమ్, వీరు వచ్చిన తర్వాత కూడా అంటే ముఖ్యమంత్రి అయినాక కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చిండు. ఈరోజు 28,000 కోట్లని పేపర్లో నేను చదివాను. ఉమ్, కావచ్చేమో మరి అవి తీసుకురావడం కూడా ఇంకా పోయిండు కదా, తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు కదా. ఓకే. అవన్నీ ఆయన తెలియంది నేర్చుకుంటాడు. నేను అనుకుంటున్నాను. ఉమ్, ఏదన్నా తెలియకపోతే ఓపికతోటి వింటాడు, ఓకే. అది నేర్చుకుంటాడు, ఉమ్, మంచి అనుకున్న దాన్ని తీసుకుంటాడు, ఉమ్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఓకే. ఆయనకు ఉన్నటువంటి అనుభవం, ఆయన అసలు యాక్చువల్గా ఒక ఏమంటారు జడ్పీటీసీగా, ఉమ్, 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 ఎమ్మెల్సీగా, ఉమ్, ఎమ్మెల్యేగా, ఉమ్, ఆ తర్వాత ఎంపీగా, సరే మంత్రిగా చేయలేదు, డైరెక్ట్గా అవును. ముఖ్యమంత్రి అయ్యిండు. ఉమ్, ఇక్కడైతే కింద ముఖ్యమంత్రిది ఒకటి వదిలిపెట్టేసేస్తే ఉమ్, కింద అన్నీ కూడా లోకల్ బాడీస్లో వచ్చిండు. ఉమ్, అంటే ప్రజల పూర్తిగా దగ్గతుండి ప్రజల యొక్క సమస్య చూసిండు. అవును. చాలా తొందరనే మళ్ళీ ఎమ్మెల్సీకి వెళ్ళిపోయిండు. ఉమ్, ఉమ్, ఒక పార్ట్ అంటే 14 కాన్స్టిట్యున్సీస్కు అట్లా ఆ లెవెల్లో మళ్ళీ వెళ్ళిండు. ఉమ్, ఉమ్, 14 కాన్స్టిట్యున్సీస్కు ప్రాతినిధ్యం వహించిండు ఓకే. ఎమ్మెల్సీగా. ఉమ్, అక్కడ ఆ మొత్తం ఉమ్మడి జిల్లా అంతా ఎట్లుంది తెలుసుకున్నాడు. ఉమ్, తర్వాత ఎమ్మెల్యేగా వెళ్ళిండు, ఉమ్, అంతే కదా, ఎమ్మెల్యేగా వెళ్ళిండు. ఉమ్, ఎమ్మెల్యేగా వెళ్ళేసి అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా చేయగలుగుతాం ఏంటిది అనేది, రాజకీయం అంటే ఎట్లుంటుంది, ప్రజల బాధలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన ఏంటివి అన్నీ చిన్నగా స్టడీ చేసినట్లే కదా. ఉమ్, మరి ఆ తర్వాత ఎంపిక చేసిండు, ఉమ్, అదృష్టం గెలిచిండు. ఉమ్, ఎంపిక అవ్వడం కూడా మామూలు విషయం ఏం కాదు. ఉమ్. ఎంపీ. ఎంపిక అయ్యిండు అంటేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు అన్ని సభలలో ఉండవు, ఉమ్, ఉమ్, ఇంక ఉండదంటే వస్తే రాజ్యసభలో లేడు అంతనే. ఆ. ఎందుకంటే డైరెక్ట్గా ఎన్నిక అవుతుండ, ఆయన అదృష్టవంతుడు, అవును, అవును. కష్టపడుతుండు. ఉమ్, కాబట్టి అన్ని సభలల్లో వెళ్ళిండు, ఉమ్. చట్టసభలలో అన్నింటిలో ఉన్నాడు. సో అందుకే అందరికి ఛాన్స్ లేదు. అందుకే ప్రజలు నాడి తెలిసింది. మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎమ్మెల్సీకి ఉండి ఇక్కడ దాంట్లో ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉండి దీంట్లోకి వచ్చిన. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా మీరు ముందుకెళ్ళే ఛాన్స్ ఉన్నాయి అంటారు, మినిస్ట్రీ అవ్వచ్చు. నాకు తృప్తిగా ఉంటే నేను కాంటెస్ట్ చేస్తాను. ఉమ్, గెలుపు కోసం ఎవరైనా ట్రై చేస్తారు. ప్రజల మద్దతు లేకుండా కాంటెస్ట్ చేయడం కూడా వేస్ట్. ఉమ్, ప్రజల మద్దతు ఉండాలి. ఉమ్. లేదనుకున్నప్పుడు వదిలేసుకోవడం మంచిది. ఈ మధ్యలో అందరూ సార్ సొంత పార్టీలు పెడతా ఉన్నారు. మీ అభిప్రాయం ఏం చెప్తారు సార్? అంటే చాలా వరకు కూడా నాకు గట్టిగా వినిపిస్తూ ఉంది ఇప్పుడు. అంటే ఒక ఏ పార్టీ అయినా ఎవరు పెట్టినా కూడా ఉమ్, ఏముంటుంది, ప్రజలకు మంచి చేయడం, అంతే. రాష్ట్రాన్ని చక్కదిద్దడం కోసం. ఉమ్, ఉమ్, లేదంటే ఇంకా పెద్ద స్థాయి వెళ్తే ఇది దేశాన్ని కూడా మంచి చేసుకోవాలని. ఓకే. ఓకే. కాబట్టి ఒక్కొక్కరి వ్యూహం అట్లా ఉంటుంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఆమె ఏంటి కవిత గారు వచ్చినట్టుండ్రు, అవును. పెడుతుండొచ్చేమో. ఉమ్, ఉమ్, అంటే నీడు కూడా కనిపించాలి, నీడు కూడా ఉండాలి. ఉమ్, మరి వారి ఆలోచన ఎట్లా ఉందో మనకు తెలియదు కదా. ఉమ్. నేను అంటే ఎవరిని తక్కువ చేసి చూడాల్సినంత మీ అవసరం కూడా అభిప్రాయం లేదు. అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉంది, ఉమ్, ప్రతిపక్షంలోకి వెళ్ళినటువంటిది బీఆర్ఎస్ ఉంది. ఆమె అనుకుంటుండొచ్చు ప్రతిపక్షంలో సరిగ్గా వాళ్ళు లేరు, వాళ్ళ పాత్ర వాళ్ళ లేదు కాబట్టి నచ్చలేదని బయటకు వచ్చినట్టు ఉంది అనుకుంటున్నా. ఉమ్, ఉమ్, ఉమ్. ఆమె బాధలు వేరే ఇంకా ఇంటర్నల్గా ఉండొచ్చేమో, నాకు తెలియదు. తెలిస్తే మాట్లాడతాను నేను. అవును. ఓకే. ఉమ్, అది పర్సనల్ అయితే అసలు ఉమ్, పర్సనల్ కాదన్నప్పుడు మాట్లాడతాం. అవును. ఉమ్, అయితే వాళ్ళని మరి ప్రతిపక్షంలో వాళ్ళు పూర్తిగా పోషించలేని పరిస్థితి ఉంటే గవర్నమెంట్ అయినా నేను తెచ్చుకుంటా అనుకుంటుండొచ్చు ఆమె, లేదు ప్రతిపక్షంలో అయినా ఉంటాం అనుకోవచ్చేమో, ఏదైనా చేయొచ్చేమో. ఎవరైనా వచ్చినప్పుడు నేను గెలుస్తాననే వస్తుంటుంటాను అంతే. కాబట్టి ఆమె కూడా వస్తానని వస్తుండొచ్చాము. ఉమ్, సో వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళతో ప్రజలకు అవసరాన్ని బట్టి ఆ మ్యాండేట్ ఇస్తారు, అంటే ఆ ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. ఓకే. అలాంటి పనులు చేసేంత నమ్మకాన్ని కలిగించగలగాలి.
మొన్న రేవంత్ రెడ్డి గారు కల్పించారు, చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి అతన్ని తక్కువ కాంచేయడం వేయడం అనేది వాళ్ళందరికీ కరెక్ట్ కాదని నేను నా పర్సనల్ ఫీలింగ్ చెప్తాను, ఓకే ఓకే నా పర్సనల్గా చెప్తున్నాను నేను ఇప్పుడే. అంత ఆయన తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఆయన చేయాల్సినవన్నీ చేస్తూ ఉండు. ఆయన యాంబిషన్ ఏముంది, అక్కడికి వెళ్ళగలిగాడు. అందరూ అంటుంటారు మా దగ్గర, ఎందుకంటే మా దగ్గరనే కదా, కల్లకుర్తి దగ్గరనే కదా, అందరు చెప్తుంటుంటారు ఆయన అభిప్రాయం ఇట్లా ఉండేదని చెప్తుంటుంటారు. కాబట్టి ఆయన ఆయన డ్రీమ్ రీచ్ అయ్యి ఫుల్ఫిల్ చేసుకోగలిగాడు. సార్ ఫైనల్గా తెలంగాణ యువతకి మీ నుండి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఈ మధ్య చాలామంది మద్యపానాన్ని కావచ్చు, బెట్టింగ్లు కావచ్చు, సైబర్ క్రైమ్లో చిక్కుపోతూ ఉన్నారు. తెలంగాణ యువతకు మీ సైడ్ నుంచి ఒక మెసేజ్ ఏమి సార్? ఈ సోషల్ మీడియా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత, అందుబాటులోకి వచ్చిన తర్వాత, దానికి కొంతమంది పూర్తిగా అలవాటు పడిపోయి అడిక్ట్ అయిపోయి అదే పనిగా పెట్టుకొని ఈ కొన్ని చెడువి కూడా అందులో వస్తుంటుంటాయి. నేను ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని చెప్పేసి ఆ ఏజ్ గ్రూప్లో యూత్ కొంత డైవర్షన్ అవుతుంటుంటుంది. దాంతో ఏంటిదంటే ఎక్కువగా ఎవరు అన్నా అనకపోయినా, నేను చెప్పకూడదు అయినా కూడా అది రోజు రోజుకు ఈ గాంజా కానీ లేకపోతే ఈ మత్తు అనేది, డ్రగ్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. కొన్ని 100 కోట్ల అది సీజ్ చేసినామంటుండ్రు పోలీస్. అసలు ఇది ఎక్కడ తయారవుతుంది, ఎట్లా వస్తుంది, ఏంటిది, దీని మూలం ఏంది అనేది ఈ యూత్ కూడా దానికి పూర్తిగా ఇదకుండా పేరెంట్స్ మెయిన్గా అలవాటు పడతారు. అది అవసరం ఉంది అందరికీ, ప్రతి వాళ్ళకి పిల్లలకు కూడా సెల్ ఫోన్ అవసరం వస్తూ ఉండొచ్చు. నేను వాళ్ళకి అవసరం లేదని కూడా కాను, కానీ వాడే విధంగా పేరెంట్స్ చిన్నప్పుడే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద పెట్టుకొని అవాయిడ్ చేయాలి. మనము దాన్ని చూసుకుంటూ వెళ్తే ఏంటంటే తగ్గుతుంది. మావాడు పెద్దగా అయిపోయిండు, 15 years దాటిండు, 20 years దాటినాయి, 25 years అయిపోయింది, ఇక నా చేతులు ఏముంది, వాళ్ళు పెద్దగా అయిపోయిండు కదా, తెలివి వచ్చింది కదా, బ్రతుకుతారేమని వదిలిపెట్టకుండా అందరు అట్లా ఉండరు. పేరెంట్స్ మాత్రం తప్పనిసరిగా ఒక కన్ను దాని మీద పెట్టి ఉంటే, ఎందుకంటే మన పిల్లలు బాగా ఉన్నా కూడా బయట ఎవడన్నా ఒకడు చెడు తగులితే వాని ద్వారా ఈ పిల్లలు ఖరాబ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఫ్రెండ్స్ తోటి తిరుగుతుండ్రు, ఎక్కడ ఉంటున్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది, ఆ ఫ్యామిలీ బాగుండాలనుకుంటే, మొట్టమొదటిగా ఆ పిల్లలు బాగుండాలనుకుంటే తప్పనిసరిగా దాని మీద కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా, చిల్డ్రన్ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళతోటి ప్రేమతోటి ఏం జరుగుతుంది తెలుసుకుంటుంటుంటే ఇనిషియల్ స్టేజ్లోనే చెడు ఫ్రెండ్షిప్ ఏదైనా కలిసినా, ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా కలిసినా కూడా పేరెంట్స్ ద్వారా అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక స్కూల్స్, కాలేజెస్లలో చేస్తే అయ్యేది కాదు, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా కొంత పేరెంట్స్ కూడా దానికి సపోర్టివ్ ఉండాలి. మన దగ్గర పోలీసు కూడా చాలా బాగా పనిచేస్తారు, అయినా కూడా ఇది పెరుగుతూ ఉంది. వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నా, వేల కోట్ల రూపాయలకు ఉన్నటువంటి సీజ్ చేస్తూ ఉన్నా కూడా ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంది చూస్తాము. ఎయిర్పోర్ట్లలో సీజ్ చేస్తున్నారు అంటారు, గ్రామాలలో సీజ్ చేస్తామంటున్నారు. ఇది ఏ విధంగా ఎంత కఠినంగా ఉంటున్నా కూడా బయటకు వస్తుంది. అది జరగకూడదు. యూత్ అంతా కూడా బాగుపడాలంటే 100కు 100% ఇది చేంజ్ కావాలి. అంటే పేరెంట్స్, ఇటు సొసైటీ అంతా కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను బాధపడుతున్నాను. నేను అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా మేము ఎన్నోసార్లు మాట్లాడుతుంటాం. ఇది చాలా అవసరం, దేశం బాగు కానీ ఆ కుటుంబం బాగు కోసమైనా కూడా తప్పనిసరిగా మనం కంట్రోల్లో దాన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా, ఇది మొత్తంగా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ అభివృద్ధి పనులు అయితే చేశాడు, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, సో ఇవన్నీ కూడా మనతో పాటు మనకు కసిరెడ్డి నారాయణ గారు చెప్పారు. సో సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం తీసుకున్నాం యాక్చువల్గా.